గొమ్మేనో వదిలేస్తుందేమని చూశాను, అలా ఎక్కడ కూడా వదలలేదు. అజా వాషింగ్ మిషన్లో వేసాం అది. అలా ముందు మార్కెట్లోకి పంపే ముందు మనం చెక్ చేసి చూడాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్ అందరి కోసం డబుల్ సైడ్ పీజింగ్ తెప్పించాను. ఫస్ట్ దీన్ని స్టిచ్చింగ్ చేసి ఎలా ఉంటుంది, దీని క్వాలిటీ ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ బ్లౌజ్కి ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం. ముందుగా లైనింగ్ ఐరన్ చేసుకోండి నీట్గా, ఏ ముడతలు లేకుండా లైనింగ్ తడిపేసి. చూడండి, ఇలాగ ఒరిజినల్ కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఏదైనా లాగేది అని ఉంటే లాగేస్తుంది, అప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అంతాని. చూడండి, మనం ఒరిజినల్, డబల్ సైడ్ పీజింగ్, లైనింగ్ మూడు కూడా సమానంగా తీసుకున్నాం. దీనికి స్టీమ్ ఐరన్ బాక్సే అవసరం లేదు, ఏ బాక్స్ అయినా సరిపోతుంది. ఏదైనా ఐరన్ బాక్స్ తో అంటించుకుంటే సరిపోతుంది. మొత్తం టోటల్ అంతా ఇదంతా ఇలా అంటించేసుకోవాలి. మీకు అంటించి చూపిస్తాను చూడండి శాంపుల్. ఎట్లా డైరెక్ట్ గా చూపించు. చూడండి, ఇప్పుడు మనం నీట్గా అంటించేసాము రెండు పక్కల కూడా, లైనింగ్ ఇది కూడా. ఇప్పుడు ఇది జస్ట్ కట్ చేసుకోవడానికి మనం సాదా జాకెట్ని ఎలా అంటే రూబీ జాకెట్ పూర్వం కట్ చేసేవాళ్ళం కదా, అదే విధంగా చాలా సింపుల్గా కట్ చేసుకోవడం అంతే, ఏమి ఉండదు. సింపుల్గా మనం ఫోల్డ్ చేసామా, కట్ చేసుకున్నాము డ్రాయింగ్ వేసి. ఓకే, మీకు ఆ కటింగ్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్యాటర్నే తోనే డ్రాయింగ్ వేసి మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇది ఈ పేపర్ వీజింగ్ ఎలా వాడుకోవాలి ఏంటన్నది, దీనివల్ల ఉపయోగం ఏముందన్నది మీకు వీడియో ఎండింగ్లో చూడండి. ఓకే, చూడండి, ఆల్రెడీ కటింగ్ అయితే అయిపోయింది. జస్ట్ మనం సాదా బ్లౌజ్ని, లైనింగ్ లేని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకుంటాం, లైనింగ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే రెండు ఒకేసారి కటింగ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మీకు ఇందాక బ్యాక్ కట్ చేయడం చూపించాను, అంటే వీడియోలో ఎంత పెరిగిపోతుందని. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ చేసి వాష్ అయిన తర్వాత కూడా ఈ డబుల్ పీసింగ్ ఎలా యూజ్ అవుతుంది అన్నది చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా మనం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని వాష్ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో కట్టుకెళ్ళి అంటే కామన్గా అందరూ ఎక్కువ యూజ్ చేసేది వాషింగ్ మిషనే కదా, వాషింగ్ మిషన్లో వేసి తర్వాత మీకు ఎలా వచ్చిందో అవుట్పుట్ చూపిస్తాను. అజా వాషింగ్ మిషన్లో వేసాం అది, వేసే డోర్ వేసే, ఆన్ పైన ఆన్ బటన్ నొక్కు, ఉండు నిమిషం. ఇప్పుడు ప్లే బటన్ నొక్కు. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ అది వాషింగ్ మిషన్లో వేసాం. అది వచ్చి అవిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసాం కదండి, ఇప్పుడు తీద్దాం, అది ఎలా ఉందో చూద్దాం. మీకు ఎలుగులో కట్టుకెళ్ళి చూపిస్తాను. చూడండి, వాషింగ్ మిషన్ నుంచి తీసిన తర్వాత ఈ విధంగా ఉంది. జస్ట్ నలిగింది అంతే. కామన్గా మనం వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు ఎలా నలిగితే అలా నలిగింది. ఐరన్ కూడా చేసి మీకు చూపిస్తాను. అంటే మనం వాషింగ్ లేనా ఈ గొమ్మేనో వదిలేస్తుందేమని చూశాను, అలా ఎక్కడ కూడా వదలలేదు. రెండు పొరలను కూడా పట్టుకునే ఉంది వాషింగ్లో కూడా. చాలా అంటే ఇది చాలా యూజ్ అన్నమాట. ముఖ్యంగా ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే లేజర్ కటింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా దగ్గుట్టేసుకోవచ్చు వాళ్ళు. దానికోసం కూడా ఒక వీడియో పెడతాను, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఏంటన్నది లేజర్ కటింగ్ మీద కటింగ్ చేసి. ఓకే, ఈ డబుల్ పీసింగ్ అయితే చాలా యూజ్ఫుల్గానే ఉంది మీకు. అయినా సరే ఇప్పుడు దీన్ని నేను ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది కూడా వీడియో తీస్తాను. వాష్ చేస్తాం, ఇప్పుడు ఐరన్ కూడా చేసేస్తున్నాం. ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను చూడండి. చూడండి, మనం ఐరన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఆల్రెడీ వాష్ చేసి చెక్ చేసాం కదా, ఐరన్ చేసిన తర్వాత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఎక్కడ కూడా పైకి ఏదైనా బబుల్స్ లాంటివి ఏమైనా వస్తాయేమో, గమ్ము ఉంటుంది కదా అనుకున్నాను. ఏమైనా డమ్మీ గమ్ము వాడితే అలా బబుల్స్ వచ్చేలా ఛాన్స్ ఉంటుంది. అయినా కానీ ఎక్కడ కూడా కనపట్లేదు. బ్లౌజ్ కూడా పలసందే, ఇది రా సిల్క్. అయినా కానీ చాలా నీట్గా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందన్నది చూపిస్తాను చూడండి దగ్గరగా. మీరు ఎవరైనా సరే డబుల్ పీసింగ్ వాడుకునే వాళ్ళు
అలా ఆలోచించకుండా వాడుకోవచ్చు. ముందే బ్లౌజ్ కట్ చేయక ముందే నేను చూపించాను కదా స్టార్టింగ్లో, బ్లౌజ్ కట్ చేయక ముందే మీరు రెండు కలిపి అటాచ్ చేసుకొని బ్లౌజ్ తగ్గొట్టుకొని సింపుల్గా ఒక నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటారో అలా పైపింగ్ వేసి కుట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అంటే నార్మల్గా మీరు వర్కరు 6-7 బ్లౌజులు కుట్టేవాడు ఈజీగా 10-12 బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేయగలరు. ఓకే, మన దగ్గర కూడా డబుల్ ఫీజింగ్ ఉంది. అలా ముందు మార్కెట్లోకి పంపే ముందు మనం చెక్ చేసి చూడాలి కదా, అలా ఎలా పనిచేస్తుంది ఏంటని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఇది రీచ్ అవుతే అందరికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ అయిపోతాయి.